కథ పేరు ప్రథమ తాంబూలం. స్కంద షష్ఠి ఉత్సవానికి ఆ ఊళ్ళో రకరకాల దుకాణాలతో పెద్ద సంత ఏర్పాటైంది. రామేశం, కామేశం మరి నలుగురు గ్రామస్తులు కలిసి సంతకు బయలుదేరారు. సంత మొదట్లో ఒకడు ఖర్జూరాలమ్ముతూ, ఇవి మామూలు ఖర్జూరాలు కావు, రుచి చూసే కొనండి అంటున్నాడు. రామేశం వాణ్ణి సమీపించబోతుండగా కామేశం ఆపి, ఎక్కడైనా సరే ప్రథమ తాంబూలం నాకే అంటూ ముందుకు వెళ్ళి పండు రుచి చూసి, నేను మెచ్చుకున్నానంటే నీ సరుకంతా క్షణాల మీద అమ్ముడైపోతుంది, నాకు 2 వీసెల పళ్ళు తూకం వెయ్యి అన్నాడు. మిగతా వాళ్ళు కూడా అక్కడ పళ్ళు కొన్నారు. నిమిషాలలో ఈ సంగతి మిగతా దుకాణదారులకు తెలియటంతో ఏ దుకాణం ముందు ఆగినా కామేశానికే ప్రథమ తాంబూలం ఇవ్వసాగారు. అలా వాళ్ళు కొన్ని దుకాణాలు దాటి ముందుకు వెళితే ఒకడు అందమైన పాలరాతి బొమ్మలు అమ్ముతూ కనిపించాడు. వాడు ధర చాలా ఎక్కువ చెబుతున్నాడని కామేశం ముందడుగు వేయటానికి తటపటాయించాడు. ఈ ఊళ్ళో ఇంత ధర పెట్టి వీటిని కొనేవాళ్ళుండరు, ఇచ్చే ధర చెప్పు అన్నాడు. ఇవి మామూలు బొమ్మలు కావు, తాజ్మహల్ కట్టిన పాలరాతితో చేసిన బొమ్మలు. పెద్ద బొమ్మ వరహాకొకటి, చిన్నవి వరహాకి 3. మీరు అడిగారు కాబట్టి పెద్ద బొమ్మ 1 కొంటే చిన్న బొమ్మ 1 ఉచితంగా ఇస్తాను అన్నాడు బొమ్మలమ్మేవాడు. పెద్దవి 2 కొంటాను, 3 చిన్న బొమ్మలు ఉచితంగా ఇవ్వు అన్నాడు రామేశం. బొమ్మలమ్మేవాడు ఒప్పుకున్నాడు. మిగతా వాళ్ళు వెనక్కు తగ్గి, ఇలాంటి బొమ్మలు కొనాలంటే కళల పట్ల ఆసక్తి ఉండాలి, ఏమంటావు కామేశం అన్నారు కామేశంతో. ఆ మాట విన్న రామేశం, వీళ్ళు ఇలా అంటున్నారేమిటి, నీకు కళలంటే చాలా అభిమానమని ఇలాంటి బొమ్మలు కొని కళాకారులను పోషించటం నీకు ఇష్టం గనక ఇక్కడా ప్రథమ తాంబూలం నీకే దక్కాలని అనుకుంటున్నాను అన్నాడు ఆశ్చర్యంగా కామేశాన్ని చూస్తూ. రామేశం మాటలకి పొంగిపోయిన కామేశం, నా గురించి వీళ్ళకి తెలియదు కానీ ప్రథమ తాంబూలం నాకే దక్కాలన్న నీ మాట మీద గౌరవంతోనైనా ఇక్కడ నేనొక బొమ్మ కొంటాను అంటూ ముందుకు వచ్చి ఒక పెద్ద బొమ్మ తీసుకొని బొమ్మలమ్మేవాడికి 1 వరహా ఇచ్చాడు. రామేశం బొమ్మలమ్మేవాడితో, మేమిద్దరం ఒకటేలే, 2 బొమ్మలు తీసుకుంటాం అంటూ వాడికి మరో వరహా ఇచ్చాడు. బొమ్మలమ్మేవాడు ఆయనకు బొమ్మతో పాటు 3 చిన్న బొమ్మలు ఉచితంగా ఇచ్చాడు. వెలుపలికి వచ్చాక రామేశం కామేశానికి 3 చిన్న బొమ్మలు చూపించి, 2 పెద్ద బొమ్మలు కొన్నందుకు ఇవి ఉచితంగా వచ్చాయి, వీటిలో 1 తీసుకో, మిగతా 2 నావే అన్నాడు. అప్పుడు కామేశం అసంతృప్తిగా, న్యాయంగా పంచుకుంటే ఇద్దరికీ చెరో 1.5 బొమ్మ రావాలి, బొమ్మను విరగ్గొట్టలేం కాబట్టి అరబొమ్మకు ధర కట్టి నాకివ్వడం ధర్మం, లేదు బేరమాడి పెట్టినందుకు అరబొమ్మ ధర నీకు కూలీగా ఇచ్చాననుకుంటాను అన్నాడు. బేరమాడినందుకు నీ దగ్గర కూలీ తీసుకుంటానని ఎలాగనుకున్నావు? బొమ్మలమ్మేవాడు 1 పెద్ద బొమ్మ కొంటే 1 చిన్న బొమ్మ ఉచితం అన్నాడు, 2 పెద్ద బొమ్మలు కొంటే 3 చిన్న బొమ్మలు ఉచితం అన్నాడు. అంటే మొదటి బొమ్మకు 1 చిన్న బొమ్మ, రెండో బొమ్మకు 2 చిన్న బొమ్మలు ఉచితం. నీకేమో ప్రథమ తాంబూలం మనసాయే, మరి మొదటి బొమ్మకు ఉచితంగా వచ్చింది 1 చిన్న బొమ్మే కదా అన్నాడు రామేశం చిన్నగా నవ్వుతూ. ఇది వింటూనే మిగతా వాళ్ళు పక్కున నవ్వారు. కామేశం రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.